బీసీ న్యూస్కి స్వాగతం. దేశంలో కల్లా ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీలలో బీటెక్ ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ నెల్లూరుకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి ఎస్ఆర్ విజయకేతాన్ని ప్రతి సంవత్సరం లాగానే మరొకసారి జాతీయ స్థాయిలో ఎగురవేశారు. ఈ ఫలితాలలో వెంకట కౌశిక్ మూడేళ్ల 123వ ర్యాంకు, ప్రతాప్ రెడ్డి బిజువేముల 1524వ ర్యాంకు, వెంకట మోహిత రెడ్డి బసిరెడ్డి 2887వ ర్యాంకు, ప్రణీత్ కుమార్ దర్శి 5600వ ర్యాంకు, మేఘనాథ్ మావిల్ల 7901వ ర్యాంకు సాధించారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థులు విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్ఆర్ విద్యా సంస్థ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఈఓ సురేందర్ రెడ్డి, జిఎం రాజేంద్ర ప్రసాద్, డీజీఎం గోవర్ధన్, ఏపీ అకాడమిక్ డీన్ అరవింద్ భవిష్యత్తులలో మరింత అత్యుత్తమమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నెల్లూరు జోనల్ ఇన్ఛార్జ్ కర్రా శ్రీనివాసరెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు, ఏజీఎం వెంకటేశ్వర్ల నాయుడు, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి మరియు ప్రిన్సిపాల్స్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అకాడమిక్ డీన్, ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ, నెల్లూరు జోన్. దేశంలో ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఐఐటి అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ నెల్లూరుకి సంబంధించిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది. ముందుగా ఈ ఫలితాలను సాధించడంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాలు చూసుకున్నట్లయితే ఎం వెంకట కౌశిక్ జాతీయ స్థాయిలో 123వ ర్యాంకు ఓబీసీ విభాగంలో సాధించడం జరిగింది. అదేవిధంగా జనరల్ విభాగంలో పి ప్రతాప్ రెడ్డి 1524వ ర్యాంకుని జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. అదేవిధంగా జనరల్ కేటగిరీలో మరొక విద్యార్థి
బి మోహిత్ రెడ్డి 2887 ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా డి ప్రణీత్ కుమార్ 5600 ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా మావిల్లా మేఘనాథ్ అనే విద్యార్థి 7901 ర్యాంకును జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. ఈ విధమైనటువంటి ఘనమైన ఫలితాలు అందించినటువంటి మా అధ్యాపక బృందానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పైన నమ్మకాన్ని ఉంచి పేరెంట్స్ మా కళాశాలలో జాయిన్ చేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని మేము బొమ్ము చేయకుండా మా సాయి శక్తులా ప్రయత్నించి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటిలో ప్రవేశం పొందే విధంగా మేము కష్టపడి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే విధంగా మేము కృషి చేయడం జరిగింది. ఈ విషయంలో మాకు మేనేజ్మెంట్ నుంచి కూడా చాలా సహాయ సహకారం అందించడం జరిగింది. తెర మీద ఉండి మేము కనిపిస్తున్నాం కానీ తెర వెనుక ఈ ఘనమైన విజయాలు సాధించడంలో చాలా తోడ్పాటు అందించినటువంటి మా డైరెక్టర్ సంతోష్ రెడ్డి గారు, తర్వాత చైర్మన్ వరదారెడ్డి గారు, మరియు సిఇఓ సురేందర్ రెడ్డి గారు, ఏపీ జిఎం రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఏపీ డీజీఎం గోవర్ధన్ రెడ్డి గారు, మరి కోర్డిన్ అరవింద్ సార్ మరియు సదన్ రావు గారు, అదేవిధంగా లోకల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాసరెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ ఫలితాలు మేము సాధించడం అనేది జరిగింది. తెలంగాణలో గత 54 సంవత్సరాలుగా ఈ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ అనేటటువంటి విద్యా సంస్థలు ఎన్నో రకాల మైలురాయిల్ని సాధించడం జరిగింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ అతి తక్కువ కాలంలోనే మేము ఈ స్థాయి రిజల్ట్ సాధించడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ విజయాన్ని సాధించడంలో మా కరికులం కానీ మా యొక్క మైక్రో షెడ్యూల్ కానీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు కూడా మా కళాశాలలో చేరినటువంటి వాళ్ళు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలే. ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వాళ్ళు మా దగ్గర చేరడం జరిగింది. అటువంటి పిల్లల్ని మేము ఈ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించే విధంగా మేము వాళ్ళకి తర్ఫీదు ఇచ్చుకొని మేము వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ నేషనల్ ఎంట్రన్స్ లో సాధించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మేము తెలుసుకొని వాళ్ళు ఎందులో వీక్ ఉన్నారో దాని మీద మేము కాన్సెప్ట్